సో ఇక్కడనే ఇంకో వార్తలో చూడండి. ఈ వార్త కూడా చెప్దామని మర్చిపోయినాయి. ఇట్లా తయారైంది ఈ సమాజం, ఎట్లా తయారైంది అనేది మీకు ఎగ్జాంపుల్ ఇది చెప్తాను. ఇంకొక వార్త ఇది. బాలుడిపై యువతి లైంగిక దాడి అంట. బ్రదర్ అంటూ ముగ్గులోకి దించిన కీలేడి. ఇక ఎవరికైనా చెబితే రేప్ కేసు పెడతారని బెదిరింపులు, అసభ్యకరంగా చేయాలంటూ పదే వేధింపులు. యువతి టార్చర్ తట్టుకోలేకపోయిన పిల్లాడు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఫోక్సో కేసు నమోదట. తమ్ముడు అంటూనే మైనర్ బాలుడిపై యువతి లైంగిక దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్లో కలకలం సృష్టిస్తుంది. ఒకే రోజు కాదు, అలా చాలా కాలంగా చేస్తుందట యువతి. ఈ మధ్యన మరీ ఓవర్ చేస్తూ మరింత అసభ్యకరంగా పదే చేయాలంటూ బాలుడిని వేధిస్తోంది. దీంతో ఆ యువతి టార్చర్ భరించలేని 16 ఏళ్ల పిల్లాడు పేరెంట్స్కు అసలు విషయం చెప్పడంతో మ్యాటర్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. వివరాల్లోకి వెళ్తే 28 ఏళ్ల యువతి పక్కింట్లో ఉన్న 16 ఏళ్ల మైనర్పై మోజుపడింది. ఇక మెల్లిగా మాటలు కలిపింది, ముగ్గులోకి లాగింది, ఇంటికి పిలిచింది. ఆ బాలుని టెంప్ట్ చేసి లైంగికంగా దాడి చేసింది. ఇక అంతే, ఒక్కసారి అలవాటు పడిన శరీరం ఇక ఊరుకుంటుందా? కొంతకాలంగా ఆ పిల్లాడిపై అలా లైంగికంగా దాడి చేస్తూ వస్తుంది. విషయం ఎవరికి చెప్పొద్దని, చెబితే తనపై అత్యాచారం చేశామని చెబుతానంటూ ఆ బాలుని బెదిరించింది. భయంతో అతను నోరు విప్పలేకపోయాడు. అదే అడ్వాంటేజ్గా ఆమె మరింత రెచ్చిపోసాగింది. ఈ మధ్య ఆ పిల్లాడిని ఆమె పదే పిలుస్తుందట, మరీ ఎక్కువగా టార్చర్ చేస్తుందట, అసభ్యకరంగా చేయమంటుందట. 16 ఏళ్ల బాలుడు అదంతా తట్టుకోలేకపోయాడు. కొంతకాలంగా ఆ యువతి తనతో చేయిస్తున్న దారుణాన్ని ఇంట్లో చెప్పేశాడు. అది విని అతని పేరెంట్స్ షాక్ అయ్యారు. బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు మైనర్ కావడంతో ఆ యువతిపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. సో ఇంతకన్నా దారుణం ఏమంటుందా? ఇంకా మనం గతంలో చూస్తే గతాన్ని కనుక ఒకసారి మనం తిరిగేసి చూస్తే 60 ఏళ్ల ముసలోళ్ళ మీద, 60 ఏళ్ల ముసలావిడ మీద, 6 ఏళ్ల పసిపాప మీద అఘాయిత్యాలు జరిగినాయి, రేపులు జరిగినాయి. అరే సమాజం ఎటుపోతుందని చెప్పేసి మనం అందరూ కూడా ప్రశ్నించడం, ఆశ్చర్యపోయినాం. దానికి ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యపరిచే ప్రయత్నం చేసినాం. మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఆపాలని, ఈ దాడుల్ని ఖండించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని, ఈ దాడులకు మరి ఖచ్చితంగా శిక్ష పడాలని ఇట్లా ఫోక్సో లాంటి చట్టాలు, దిశ లాంటి చట్టాలు, ఎన్నో కొత్త చట్టాలు తీసుకొచ్చినాం. కానీ ఇక్కడ దారుణం ఏంటంటే మహిళనే, 28 ఏళ్ల మహిళనే 16 ఏళ్ల యువకుడి మీద లైంగిక దాడి చేసిందట. ఇక్కడ మొత్తం రివర్స్ గేర్ ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే ఆ 28 ఏళ్ల మహిళ కనుక మరి 18 ఏళ్ళ కనుక పెళ్ళైనట్టే ఆ పిల్లాడి వయసు ఆమె కొడుకు వయసు ఉంటుంది. సో తన కొడుకు వయసు ఉన్నటువంటి పిల్లాడిని రోజు లైంగికంగా వేధించడం, నువ్వే కనుక మీ పేరెంట్స్ చెప్పినా ఇంకెవరికని చెప్పినా మరి నువ్వు నన్ను రేప్ చేసినావని ఉల్టా నీ మీద కేసు పెడతాను అని బెదిరించడం. సో ఎట్లా అయిపోయింది చూడు సమాజం. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా, మరి ఎవరికే బొక్క అంటే ఇక అట్లా అయిపోయింది పరిస్థితి కూడా. ఇక్కడ పిల్లాడిని మరీ దారుణంగా ఆమె ఎంత ఇబ్బంది పెట్టింది అనేది. సో ఆ మహిళ మీద ఫోక్సో కేసు పెట్టిరట. పిల్లాడు ఆ తల్లిదండ్రికి చెప్పడంతో పోలీస్ స్టేషన్ దాకా మ్యాటర్ పోయింది. సో 28 ఏళ్ల మహిళ ఎక్కడ, 16 ఏళ్ల యువకుడు ఎక్కడ? కరెక్ట్గా వాడికి మెచ్యూర్ లెవెల్స్ కూడా రాలే, వాడు మైనర్గా ఉన్నాడు, మేజర్ కూడా కాలే, 18 ఏళ్ల వయసు కూడా ఉండలే. సో 10th క్లాసో చదువుతున్నాడు అనుకున్నాం. 16 ఏళ్ళు అంటే ఎంతనే 10th క్లాస్ ఉంటుంది కదా, అంతే 10th క్లాసో వాడు ఇంటర్లో ఉంటాడు. 10th క్లాసో ఇంటర్లో ఉంటాడు. వాడు 10th ఇంటర్కు వాడికి ఏం నాలెడ్జ్ ఉంటుంది, వాడు ఎట్లా చెప్పుకోగలుగుతాడు? సో అటువంటి ఈ 10th క్లాస్ ఇంటర్ చదువుతున్నటువంటి 16 ఏళ్ల యువకుడిని 28 ఏళ్ల మహిళ రోజు టార్చర్ పెట్టడం, రోజు వేధించడం. ఇక మితిపీరిపోయినటువంటి ఆ మహిళ వేధింపులు తట్టుకోలేక ఆ బాలుడు ఇంట్లో చెప్పిండంట. సో ఇంట్లో చెప్తే ఆ అంశం పోలీస్ స్టేషన్ దాకా పోతే మరి పోలీస్ స్టేషన్లో పోలీసులు ఆమె మీద ఫోక్సో కేసు నమోదు చేసి మరి జైలుకి పంపిస్తున్నాడు. ఈమె నిజంగా ఇటువంటి మహిళను నిజంగా ఇక మరి ఆదర్శంగా తీసుకోవాలనే, ఉత్తమ మహిళ అని చెప్పాలనే ఈమెను. మరి ఇంత దారుణమైందా? కొడుకు వయసు ఉన్నటువంటి పిల్లాడితో ఈ రకమైనటువంటి వ్యవహారం ఏంది? శృంగారం కోసం, ఆమె శారీరక సుఖం కోసం ఆ పిల్లాడిని టార్చర్ పెట్టడేంది? రోజు టార్చర్ తట్టుకోలేకపోయినాడు ఆ పిల్లోడు పాపం. అసభ్యకరంగా చేయాలంటూ పదే వేధింపులట. సో ఇటువంటి ఒక మహిళ జాలు సమాజాన్ని మొత్తం ఖరాబ్ చేయనికే, మహిళకు ఉన్నటువంటి పేరును జడగొట్టనికే ఇటువంటి ఒక మహిళ జాలు. మహిళను మనం ఒక అమ్మలా కొలుస్తాం, ప్రతి ఒక్క మహిళకు మనం ఒక రెస్పెక్ట్ ఇస్తాం. మహిళ అంటే అబల కాదు,
ఒక శక్తి అని చెప్తుంటాము మహిళ అంటే. అటువంటి మహిళలకు సంబంధించి ఇక మహిళలకే మచ్చ తెచ్చలేకున్నది ఈ మహిళ, 28 ఏళ్ళ మహిళ. సో ఇట్లా రోజు ఇటువంటి వార్తలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఎటుపోతుంది ఈ సమాజం, ఎందుకు ఇట్లా తయారవుతున్నారు, ఎందుకు ఈ రకంగా టెక్నాలజీ పెరుగుతూ ఉంది, కానీ మనుషులు మాత్రం ఇక రోజు రోజుకు దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మనుషులు. సో ఒక్కసారి ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఈనాడులో కనుక చూస్తే నాటి సిఎస్ విచారణకు రంగం సిద్ధమంటూ